కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతటిని కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గతంలో మనం కొన్ని విషయాలు చూసాము. మొట్టమొదటిగా ఈ అధ్యాయాన్ని మనం కలిసి మార్చి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా స్పష్టముగా బిగ్గరగా మనం చదువుదాం. మన బైబిల్ ఓపెన్ చేసి మొదటి కొరింథీ 13వ అధ్యాయం, ఒక వచనం నేను, ఒక వచనం మీరు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళంనయుందును. బీదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. సహించును, దయచూపించును, మత్సరపడు, ప్రేమడంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. పూర్తిగా కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ వాక్యము దగ్గరికి మేము చేరి వచ్చి ఉంటుండగా మీరు మాతో మాట్లాడుతురండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. మీ దైవికమైనటువంటి ఆత్మ పరిచర్య మా మధ్యలో జరిగించండి. నిలబడుచున్న మీ దాసుడు అయోగ్యుడు, బలహీనుడు, నిష్ప్రయోజకుడు, మట్టి మానవుడు, అనేకమైన లోటుపాట్లు కొరతలు కలిగిన వాడు కనుక, మీరు ఎరిగిన వారు కనుక మీరు మీ తగిన సహాయం అనుగ్రహించి ఈ మనుషుని ఖాళీ చేసి మరుగు చేసి నీ స్వరము స్పష్టముగా తేటగా మేము వినటానికి కృప చూపించమని వందన స్తోత్రాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన క్రైస్తవ జీవితానికి మోటివేషన్ దేవుని కృప అనేది అయినప్పుడు మన జీవితాలు సరైనటువంటి మార్గంలో ఉంటాయి. దేవుడేదో ఇస్తాడు అని మనం ఇస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, ఆల్రెడీ కృప చూపించాడు. ఉదయకాలం మన దొంగను చూస్తే ఆ సన్నివేశాన్ని ఒకసారి ఊహించుకుంటే ఎంత అద్భుతం అనిపిస్తుందో. యేసు ప్రభువారు మరణాన్ని ఆ రోజు సిలువలో మరణించి పరదైసులోకి వెళ్ళాడు. ఆ రోజు బహుశా దేవదూతల సమూహం అంతా జయ జయ ధ్వానాలు చేస్తున్నారేమో. హల్లెలూయా, హోసన్నా అని చెప్పి వారు దేవదూతల సమూహం అంతా ఆ పరదైసులో యేసు ప్రభువారికి జయధ్వానాలు చేసేటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి సన్నివేశంలో యేసు ప్రభువారి పక్కన ఎవరున్నారు అంటే అపోస్తలులు లేరు. ఎవరున్నారు? ఈ దొంగ ఉన్నాడు. వాడు అనుకుంటారు, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ ఉండాల్సిన వాడిని, నేను ఎక్కడుండవలసిన వాడిని, నేను ఎక్కడున్నా నేను అసలు. వాడు అంటే ఆ కృపను బట్టి అసలు ఇది ఏంటిది జీవితం అని చెప్పి అనుకుని ఉంటాడు. అది మనం గుర్తెరిగితే అప్పుడు మన జీవితంలో చాలా కంప్లైంట్స్ తగ్గిపోతాయి, చాలా విషయాలలో మనం బయటపడతాం. కనుక దేవుని కృపను మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని నేను ఇది చేశాను కాబట్టి దేవుడు అది చేశాడు, నేను ఇలా మందిరంలో పనులు చేశాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, చేయటం మంచిదే. కానీ మనమేదో చేశామని దేవుడు చేయటం కాదు.
అది కేవలం దేవుని కృప, ఎవ్వడును అతిశయించ వీలు లేదు. అది మనం అర్థం చేసుకున్నప్పుడు పిల్లరా, దేవుని కృప అంటే అర్థం కృప ఉంది కదా అని పాపం చేయమంటున్నాం అనుకుంటారు. అట్లా లేదు. దేవుని కృప ఏం చెప్తుందో తెలుసా? మన వాక్యంలోకి వద్దాం. తీతు పత్రిక ఒక మాట చదివి నేను మన భాగంలోకి వెళ్దాం. తీతు పత్రిక దేవుని కృప ప్రత్యక్షమై ఏం చెప్తా ఉంది? 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. కానీ కృప అంటే అర్థం పాపం చేయడానికి లైసెన్స్ కాదు. కొంతమంది అలా అర్థం చేసుకుంటారు. కృప గురించి చెప్పగానే అమ్మో వీళ్ళు అంటే రక్షణ కృప ద్వారానే అంటే మనం ఏదైనా చేయొచ్చా అంటారు. బైబిల్ అలా చెప్పట్లా. కృప అంటే పాపం చేయటానికి లైసెన్స్ కాదు, పాపము చేయకుండా ఉండటానికి ఎనేబుల్మెంట్. కృప అంటే పాపానికి లైసెన్స్ కాదు. నువ్వేమన్నా చేయి, నువ్వు రక్షణ పొందావు, మారుమనసు పొందావు, పరలోకంలో నీకు సీటు ఉంది, నువ్వేమన్నా చేయని చెప్పేది కృప కాదు. కృప అంటే అంత గొప్ప ప్రేమ చూపించిన దేవుడు మనలో కృపను బట్టి పాపాన్ని జయించటానికి కూడా మనకు శక్తినిస్తాడు. ఇది కృప. కనుక దాన్ని మనం అర్థం చేసుకోకూడదు. రండి ఇప్పుడు మనం 1 కొరింథీలోకి వస్తే, మీ జ్ఞాపకం ఉండుంటే మధ్యలో బ్రేక్ వచ్చింది, ఒక 2 వారాలు ఏమో బ్రేక్ వచ్చినట్టుంది కదా. కొరింథీ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ కొరింథీ పత్రిక సంఘములకు ఎంతో అవసరమైనటువంటి పత్రికగా మనకు అర్థమవుతూ ఉంది. చాలా ప్రాక్టికల్ అప్లికేషన్స్, చాలా సంగతులను పౌలు గారు ఆ సంఘంలో ఉన్నటువంటి కలవరాన్ని ఆయన క్రమబద్ధీకరిస్తూ ఉన్నాడు. ఆ సంఘములో కలహములు, ఫేవరెటిజం గ్రూపులు ఉన్నాయి. ఒకడు అంటున్నాడు నేను అపోల్లో వాడిని అంటున్నాడు, ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడిని అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు నేను కేపా వాడిని అంటున్నాడు. పౌలు గారి యొక్క అడ్వైజ్ ఏంటంటే, లుక్ ఎట్ ద క్రాస్, సిలువ వైపు చూడండి. ఆ సిలువ వేయబడిన యేసును తప్ప మీ మధ్యలో ఇంకేది నేను ఎరగకూడదని నిశ్చయించుకున్నాను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ సిలువను చూస్తే మన దగ్గర అతిశయం లేదు. ఆ సిలువను చూస్తే మనం ఖాళీ అయిపోతాం. ఆ సిలువను చూస్తే మన యొక్క కిరీటాలన్నీ కింద పడేయాల్సిందే. కాబట్టి వారు చెప్తున్న సలహా ఏంటంటే, మీరు సిలువ వైపు చూడండి. దాని తర్వాత వారి మధ్యలో ఉన్న జారత్వాన్ని, వ్యభిచారం గురించినటువంటి విషయాలు, వివాహము గురించిన విషయాలు చెప్తూ వచ్చాడు. విగ్రహాలకు అర్పితాన్ని తినొచ్చా, తినకూడదా, ఎందుకు తినకూడదు అనే విషయాలు చెప్తూ వచ్చాడు. దాని తర్వాత 11వ అధ్యాయంలో స్త్రీలు ముసుగు వేసుకోవటం అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. దాని తర్వాత ప్రభు యొక్క బలలో ఎలా పాల్గొనాలి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువు శరీరము అని వివేచించాలి. ఇది ప్రభువు శరీరం. ఒకటేమో భౌతికంగా రొట్టె, రెండవది ప్రభు శరీరం అంటే సంఘము. ప్రభు శరీరం అంటే సంఘము. కాబట్టి వారు అక్కడ ఆ సంఘం అనే వివేచన లేకుండా, వేరే వాళ్ళ కోసం ఆగకుండా వాళ్ళకు వాళ్ళే తినేస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. దాని తర్వాత 12, 13, 14 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు కూడా ఒకే ఒక్క సమస్యను అడ్రస్ చేస్తున్నాడు, ఆత్మవరముల యొక్క సమస్య. ముఖ్యంగా భాషలు మాట్లాడటం అనే దాని గురించి 14వ అధ్యాయంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మనం బైబిల్ స్టడీలో ఆ పాఠాలు ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఆదివారంలో ఇక్కడ మనం ఆగిపోయినాం ప్రేమ గురించినటువంటి దాంట్లో. కాబట్టి ఈ 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? సంఘములో డైవర్సిటీ ఉంటుంది. సంఘములో అందరూ ఒకేలాగా ఉండరు. ఎట్లాగ శరీరంలో అనేకమైన అవయవాలు ఉంటాయి. ఈ అన్ని అవయవాలకు ఒక పని ఉండదు, అన్ని అవయవాలకు ఒకే పని ఉండదు, ఒకే పని అన్ని అవయవాలు చెయ్యం. అట్లాగే సంఘంలో కూడా కొందరికి ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరి ఒకనికి. దాని తర్వాత కొందరు అద్భుతములు ప్రవక్తలు, కొందరు అపోస్తలు, కొందరు ప్రవక్తలు, కొందరు బోధకులు, కొందరు అద్భుతములు, కొందరు స్వస్థపరచువారు, కొందరు ఉపకారములు, కొందరు ప్రభుత్వములు, కొందరు నానా భాషలు. అందరూ అపోస్తలు కాదు, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కాదు, అందరూ ఒకట్లాగా లేరు.
అందరికీ ఒకే పని లేదు, అట్లాగే ఒకే పని అందరూ చేయరు. అందరిది ఒకే పని కాదు, ఎవరి పని వాళ్ళకు దేవుడు పెట్టాడు. కాబట్టి దేవుడు ఆ ఆత్మ వరములు అనేవి తన యొక్క చిత్తానుసారముగా సంఘము యొక్క అవసరతను బట్టి, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు మనకు వరములు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, సంఘములో దేవుడు మనల్ని చిత్తానుసారముగా ఆయన ప్లేస్లో పెట్టాడు కనుక మన నమ్మకముగా ఉండడం ప్రాముఖ్యం. సరే, ఈ ఆత్మవరాలు వీరి గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు 12వ అధ్యాయం చివరి భాగంలో, సర్వోత్తమమైన మార్గము మీకు. ఏంటి ఆ సర్వోత్తమ మార్గం? మంచిదే, వరాలు ఉన్నాయి, మంచిది, వెరీ గుడ్, భాషలు మాట్లాడుతున్నారు, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. అయితే ఏం చేయాలి అంటే వీటిని ప్రేమ కలిగి చేయాలి. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో గత వారంలో మనం చూసాం. ఎంత ప్రాముఖ్యం? ఒకవేళ మనుషుల భాషలన్నీ మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే ఉట్టి సౌండ్ చేసేటువంటి గంటలాగా ఉంటారు. ఒకవేళ ప్రవచించే కృపావరాలు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన, ఇస్ హైపర్బోలిక్ లాంగ్వేజ్, అంటే అతిశయోక్తి అలంకారంలో మాట్లాడుతున్నాడు. అందరికీ మర్మములు తెలియవు, అన్ని మర్మాలు తెలియవు. కానీ ఒకవేళ తెలిసినా, ఒకవేళ ప్రేమ లేకపోతే కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడని, ఎంటీ. బీదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చివేసినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అంటే ప్రేమ ఎంత ప్రాముఖ్యమో చెప్తూ ఉన్నాడు. ఇది అత్యంత ముఖ్యంగా సంఘం అనేటువంటి ఎన్వైరన్మెంట్లో, సంఘమనే కాదు బయట కూడా ప్రేమ అనేది ప్రాముఖ్యమే. కాదు, ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో సంఘములో ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. కాబట్టి మనం ఈ 15 లక్షణాలు ప్రేమ గురించి చెప్తూ వచ్చాడు. ప్రేమ యొక్క ప్రాముఖ్యత చెప్పాడు మొట్టమొదటి 3 వచనాల్లో. 4వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రేమ యొక్క లక్షణాలు, దాదాపు 15 లక్షణాలు. ప్రేమ ఏం చేస్తుంది, ప్రేమ ఏం చేయదు అనేటువంటి 15 లక్షణములు పౌలు గారు చెప్తూ వచ్చాడు. ఆ 15 లక్షణాలని మనం 3 భాగములుగా చేశాం. మొట్టమొదటి భాగం ఏం చేశామంటే ప్రేమ అనేది సహిస్తుంది, ప్రేమ అనేది సహనము కలిగి ఉంటుంది. పోయిన వారంలో అంటే గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం. ప్రేమ ఏం చేశాం? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. తర్వాత ప్రేమ త్వరగా కోపపడదు. తర్వాత అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఇవి ప్రేమ యొక్క లక్షణం. ఏంటంటే సహనము, ఓపిక. నేటి దినముల్లో ప్రజలకు అది లేదు. క్రైస్తవులముగా దేవుడు మనం ఏం చేయాలని కోరుతున్నా అంటే సహించటం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వాడు అంతము వరకు, సహించిన వాడు రక్షించబడును అని చెప్పిండు. ఈ రక్షణ గురించి కాదు. సరే, యేసు ప్రభువారు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువను సహించాడు. దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు, ఇబ్బందులు అనుమతిస్తాడు. మనకేమనిపిస్తుంది? ఇవన్నీ పక్కన పడేసి పారిపోదాం అనిపిస్తుంది, వదిలించుకుందాం అనిపిస్తుంది. కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఆ కాడిని మీ మీద మోపినవాడు యెహోవాయే. ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ఆయన ఎరగొడతాడు, అది వేరే విషయం. ఆయన ఎరగొట్టినంత వరకు మన కాడి కింద ఉండడమే. నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నాడు. కాబట్టి సహించటం, ఓర్చుకోవటం, ఓపిక పట్టటం. యోబు యొక్క సహనము గురించి మీరు విన్నారు కదా. వ్యవసాయకుడు ఏం చేస్తాడు? విత్తనాలు పెడతాడు, ఫలము కొరకు ఓపికతో కనపడతాడు. మీరు వాగ్దానమును స్వతంత్రించుకున్నట్లు ఓరిమి మీకు అవసరమై ఉన్నది. మీరు సంపూర్ణులగునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనూ కొదవలేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేజేడి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. యేసు ప్రభువారు సహించాడు, నువ్వు నేను సహించాలని కోరుతున్నాడు. నేటి దినాల్లో ప్రజలకు సహనం లేదు. చిన్న శ్రమ, చిన్న దుఃఖము, చిన్న కొంచెం కలగగానే మనం వద్దనుకుంటున్నాం. మన జీవితంలో సహించటం అనేది మనకు
అది ఎక్కడ అంటే సంఘములో. బయట సహించాలి, సంఘములో సహించగలగాలి. ఎందుకు? ఇక్కడ డిఫరెంట్ పీపుల్ ఉంటారు, ఇక్కడ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ మనలాగా ఉండాలంటే ఉండరు. సపోజ్ మనకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, ఇలా ఉండాలా, అలాగే అందరూ ఉండరు, డిఫరెంట్గా ఉంటారు. ఏం చేయాలా? సహించాలా, ఓపిక పట్టాలా. కొన్నిసార్లు మనం స్పీడ్గా వెళ్తుంటాం, మన వెనకాల అందరు స్పీడ్గా రాలేరు, వాళ్ళ కోసం ఓపిక పట్టాలి, సహించాలి. రెండవ గ్రూప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఈరోజు మనం ఏం చూద్దామంటే దీనత్వము. ప్రేమ దీనత్వము కలిగి ఉంటుంది. ఏమేమి లక్షణాలు చెప్తారు దీనత్వం గురించి? చెప్తారా? ఏమున్నాయి ఇక్కడ దీనత్వం గురించి? ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ప్రేమ దీనత్వము కలిగినటువంటిది. ముందు ఏం చేద్దామంటే అసలు దీనత్వం గురించి ఓవరాల్గా మాట్లాడుకొని, ప్రాముఖ్యత మాట్లాడుకొని, అప్పుడు ఈ భాగంలో మన సంఘంలో దీనత్వం ఎలాగా మనం చూపించగలుగుతామో చూద్దాం. ముందు ఓవరాల్గా అసలు దీనత్వం గురించి మాట్లాడినప్పుడు బైబిల్లో దేవుడు ఆయన దీనత్వము కలిగినటువంటి వాడు. ఈ రాజు దీనపరుడు, సాత్వికుడు. యేసుప్రభువాడు తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. మీరు ఒకసారి సువార్తలు 4 సువార్తలు చదివేటప్పుడు యేసుప్రభువారు తన శిష్యులకి 3.5 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ 3.5 సంవత్సరాల ట్రైనింగ్లో ఏం నేర్పించడానికి ప్రయత్నం చేసి ఉంటాడు? ఏమి ఎక్సర్సైజులు చెప్పి పొద్దున్నే లేచి ఇట్లా ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పాడా? చెప్పుండొచ్చామో, అది రాయబడలా. బట్ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది. ఏమేమి తినాలా, ఈ కూరలు తినండి, ఈ కూరలు తినకూడదు, అట్లేం నేర్పించాడు. ఎక్కువ ఏం నేర్పించాడు? దీనత్వం గురించి నేర్పించాడు. గుర్తుందా? అన్నాడు, ఒక చిన్న పిల్లవాడిని నిలబెట్టాడు, మీలో ఎవడు ఈ చిన్నవాని వలె తను తాను తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. వాళ్ళ మధ్యలో ఒకసారి గొడవ అవుతుంది. ఏంటి గొడవ? మాలో ఎవడు గొప్పవాడు. అప్పుడు ప్రభు అడిగాడు, ఏంటి మీరేం గొడవ పెట్టుకుంటున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడాలి, ఎవడేం మాట్లాడట్లా. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ లోకంలో ప్రభుత్వాలు అధికారాలు చేయాలనుకునే వాళ్ళు పెద్దోళ్ళు అయి ఉంటారు, కానీ నా రాజ్యంలో రండి. సరే మనం చదువుదాం, ఉట్టిగా ఎందుకు ఉట్టి మాటలు చెప్పుకోవడం. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడు అని మార్గమున ఒకనితో ఒకడు, వాళ్ళంతా గొడవ పెట్టుకుంటున్నారు, ఎవరు మనలో గొప్ప. అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుచుంటిని అడగగా వారు ఎవరేం మాట్లాడట్లా. అప్పుడు ప్రభు అన్నాడు, అప్పుడు ఆయన కూర్చుని 12 మందిని పిలిచి, ఎవడైనాను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడు అందరిలో కడపడి వాడై అందరికీ పరిచారకుడై ఉండవాలని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలవబెట్టి వాడిని ఎత్తి కౌగలించుకొని, ఇట్టి చిన్న బిడ్డల్లో ఒకని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్నుగాక నన్ను పంపిన వాడు చేర్చుకునే వారితో చెప్పాను. యేసు ప్రభువు టీచింగ్ ఆన్ హ్యూమిలిటీ. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం. కాంటెక్స్ట్ ఏంటి? ఎప్పుడు ఆ వివాదం ఏం జరుగుతుంది అక్కడ? లూకాసు వార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభువు చివరి రోజు రాత్రి పస్కా భోజనం, శిష్యుల పాదాలు కడగాలి, చివరి రోజు రాత్రి, సిలువకు వెళ్ళే ముందు రాత్రి. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి తెలుసా? బహుశా నేను అనుకుంటాను యేసు ప్రభు చనిపోతా అంటున్నాడు, నెక్స్ట్ ఎవరు లీడర్, నెక్స్ట్ నాయకుడు ఎవరు, అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అక్కడ. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చెప్పాడు అంటే, మీరు అలాగుండగాదు, గొప్పవాడు చిన్నవాని వలెను,
అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె. అంటే యేసు ప్రభువారు ప్రాక్టికల్గా వారికి ఎక్కువ చెప్పటం మాత్రమే కాదు, చేసి చూపించాడు. ఎంత తను తాను తగ్గించుకున్నాడు అంటే మనకు తెలుసు. ఆ రోజు రాత్రి ఒక పళ్ళెం, బహుశా మరి ఈ ఇన్సిడెంట్ను బట్టో ఏమో కానీ, ఆయన పళ్ళెము తీసుకొచ్చి తువ్వాలు కట్టుకొని పై అంగి తీసివేసి వారి పాదములు కడగడం మొదలుపెట్టాడు. అందరి పాదాలు కడుగుతూ ఉన్నాడు. చాలామంది ఇప్పటికి ఆచారాన్ని పాటిస్తారు, కానీ ఇప్పుడు ఆచారం ఉట్టి కడగటం, బయటికి కడగడం వల్ల మనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. అక్కడ అర్థం ఏంటి? యేసు ప్రభువారు తన్ను తాను ఎలా తగ్గించుకున్నాడు అనేది ప్రాముఖ్యం. ఈవెన్ చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు కాంటెక్స్ట్ ఏంటి? జెబెదే కుమారుల తల్లి వచ్చింది, యోహాను యాకోబుల తల్లి వచ్చింది. యేసుప్రభు అమ్మ బాగున్నారా, మంచిగా మీ ఇద్దరు అబ్బాయిలు మంచి పరిచయం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు అని యేసుప్రభు చెప్పుండొచ్చేమో. కంప్లైంట్ అది చేసి ఉండడు కదా. రాగానే మీ వాళ్ళు, మీ పిల్లలిద్దరు సరిగ్గా పని చేయట్లా, ఏం నేర్పినావు అమ్మ నువ్వు అంటలా. సో మొత్తానికి ఆమె వచ్చి, అయ్యా నేను ఒక కోరిక అడగాలి. ఏంటమ్మా? అయ్యా నువ్వు రాజు కదా, నువ్వు రాజ్యం ఒక రాజు రాబోతావు కదా, మీకు ఇటు పక్కన మా పెద్ద అబ్బాయి ఉండాలా, ఇటు పక్క మా చిన్న అబ్బాయి ఉండాలా. ఇప్పుడు ఏం చెప్పాలా? ప్రభు అన్నాడు, అమ్మా అది నా చేతిలో లేదు, నా తండ్రి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తాడని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంటంటే, అంటే మీరిద్దరు పోయి పక్కన కూర్చుంటే మేము వెనకాల కూర్చోవాలనా అని వీళ్ళ గొడవ. ఆ కాంటెక్స్ట్లో యేసు ప్రభు చెప్తుంది ఏంటంటే, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై ఉండవలను. అంటే మీలో ఎవడు ఫస్ట్ ఉండాలనుకుంటున్నాడో మీరు ఎక్కడుండాలా? లాస్ట్లో ఉండాలా. ఎవడు పైన ఉండాలనుకుంటున్నాడో ఇది కింద ఉండాలా. ఇది పరలోకపు విషయం. ధన్యతల్లో కూడా ఫస్ట్ ధన్యత ఏం చెప్పాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే యేసు ప్రభు వారు తన శిష్యులకు ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనడి. యేసు క్రీస్తు కలిగిన ఈ దీన మనస్సును మీరును కలిగియుండుడి. యేసు ప్రభువారు సాత్వికుడు. ఆయన మనస్సు ఎలాంటిదంటే దీన మనస్సు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవునితో సమానుడై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపము ధరించి శరీరము మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది యేసు ప్రభువు టీచింగ్. ఇప్పుడు కొంతమంది ఈ ఇన్సిడెంట్లు ఇవన్నీ జరుగుతుంటే యూట్యూబ్లో ముందు అక్కడ నిలబడి, వాడిని కొట్టేస్తాం, వాడిని చంపేస్తాం, వాడిని నరికేస్తాం, మా సంగతి చూస్తామంటే క్రైస్తవులను చప్పట్లు కూడా భలే మాట్లాడుతున్నాడు అన్న. అది యేసు ప్రభు లక్షణం కాదు. అది చూడటానికి బాగుంది, వినటానికి బాగుంది. యేసు ప్రభు నేర్పింది అది కాదు. యేసు ప్రభు నేర్పింది ఏంటంటే దీనత్వము. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ లోకంలో పెద్ద మనకు న్యాయం జరుగుద్ది అని మనమేదో అక్కడ చేయాల్సినటువంటి అవసరాలు ఏమీ లేవు. అవి వినటానికి బాగుంటుంది, కానీ యేసు ప్రభు నేర్పింది అయితే అది కాదు. యేసు ప్రభు నేర్పింది ఏంటంటే దీనత్వం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు. చాలా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసేల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? హెచ్చించుకుంటున్నారు. ఎలా హెచ్చించుకుంటున్నారు? వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా చూడండి 5వ వచనం, మనుషులకు కనపడు నిమిత్తము
తమ పనులన్నీ చేదురు, తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానము, సమాజ మందిరములో అగ్రపీఠములు, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబట్టయు కోరుదురు. మీరైతే బోధకులను పిలువబడద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులను పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. లూకా సువార్త 14:11. లూకా సువార్త తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. కాంటెక్స్ట్ ఏంటి? యేసు ప్రభువారు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన టైంలో అక్కడ 7వ వచనంలో పిలువబడిన వారు అగ్రపీఠం, అందరు కొట్టుకుంటున్నారు, మేము స్టేజ్ ఎక్కాలి కదా. కొన్ని చోట్ల మనం చూస్తాం మీటింగ్లో ఈ స్టేజ్లో పెద్ద గొడవలు అయిపోతాయి. వాళ్ళు ఎక్కారు, వీళ్ళు ఎక్కారు, చైర్ తీసుకురండి, నన్ను పిలవలేదు, నన్ను పైకి ఎక్కనిలేవు, గందరగోళం అయిపోద్ది లోకంలో. అప్పుడు యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, నిన్నెవరైనా పెండ్లికి పిలిస్తే, మనం పాటిస్తున్నామో లేదో ఒకసారి చూసుకుందాం. ఎవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలవబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పునప్పుడు నీవు. యేసు ప్రభువారు చాలా ప్రాక్టికల్ బోధ చేశాడు. యేసు ప్రభువారు పెద్ద థియరీ చెప్పలా. యేసు ప్రభువారు బోధ చాలా ప్రాక్టికల్. అట్లని చెప్పి థియరీ లేదని కాదు, ఉంది, చెప్పారు. కానీ యేసు ప్రభు టీచింగ్ ఆ 3.5 సంవత్సరాల్లో తన శిష్యులకు ఇచ్చిన మెయిన్ టీచింగ్ ఏంటంటే, హంబుల్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు, మీకు మీరు పైకెక్కవద్దు, మీరు కింద ఉండండి, దేవుడు ఎక్కిస్తాడు. మీరు వెనకుండండి, దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. మీకు మీరు ముందుకు వెళ్ళిపోకండి. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగన నీవు పోయి కడపటి చోటున కూర్చుండము, అప్పుడు నీతో కూడా కూర్చుండు వారి ఎదుట నీకు ఘనత అంటే యేసు ప్రభువారు ఎన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్తున్నాడు. లూకా సువార్త 18:14. లూకా సువార్త 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని చెప్పిన. ఏంటి కాంటెక్స్ట్ ఏంటి? ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఒకడు ప్రార్థన చేయట్లా, వాడు ప్రాపగాండా చేసుకుంటున్నాడు, ప్రకటించుకుంటున్నాడు. ఏమని ప్రకటించుకున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులమైన ఇతర మనుషుల వలనను ఈ సుంకర వలన ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను దేవుని దగ్గర అడ్వర్టైజ్ చేసుకుంటున్నాడు. దేవుని దగ్గర ఎగ్జిబిట్ చేస్తున్నాడు. అబ్బా చూడు ప్రభువా నేను ఎట్లా ఉపవాసం ఉన్నానో, చూడు ప్రభువా నేను ఎట్లా దశంభాగం ఇస్తున్నానో, చూడు ప్రభువా నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను. ఇంకోటి వచ్చాడు, పాపినైనా నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడు. పిల్లరా, మన జీవితంలో దేవుడు కోరుకునేటువంటి లక్షణం ఏంటంటే దీనత్వం. ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి అనేటువంటి కోరిక, ఆశ మనలో ఉంటే మనం ఏమై ఉండాలా? దీనులం. ఎందుకు? ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు. ఆయన దగ్గర మనం నేనెంత గొప్పనో తెలుసా అని చెప్పి ఆయన సంతోషపెట్టలేం. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. ఈ దీనత్వానికి ఆపోజిట్ ఏంటి? గర్వం. అది ఎంత ప్రమాదకరం అంటే, ఎక్కడ స్టార్ట్ అయింది పాపం? సాతానుడు, వాడు దేవుని దూతగా ఉన్నాడు. వాడు ఏమనుకున్నాడు? నేను ఉత్తర సభాపర్వతం మీదకి ఎక్కి పోతాను. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 13వ అధ్యాయమా? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును.
ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని మనస్సులో అనుకుంటేవిదా. ఈ గర్వం ఏంటంటే ఉన్నదాని నుంచి పైకెక్కాలా. దీనత్వం ఏంటి? పైనుంచి కిందికి. యేసు ప్రభువారు చేసింది, దేవునితో సమానముగా ఉన్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని కిందికి వచ్చాడు. సాతాను ఏం చేస్తున్నాడు? దేవుని కింద ఉన్నాడు, నేను దేవునితో సమానుని కావాలి. హెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, హెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించుచుంటివి. 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరించవు, నిన్ను నాశనము చేసి. ఎందుకు? నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. గర్వము నాశనమునకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయముండును. గర్వము అంటే ఏంటి? దేవుడు మనల్ని ఉంచిన స్థానంలో సంతృప్తి చెందకుండా, సాటిస్ఫై కాకుండా ఇంకేదో కావాలి. ఆశ ఉండడం తప్పులేదు, కానీ దాని కొరకు అర్రులాచి దేవుడు ఇయ్యట్లేదు కాబట్టి నేను ఎట్లా ఒకటి లాక్కుందాం అంటే దేవుడు అన్యాయం చేస్తున్నాడు. దేవుడు నాకు ఇవ్వాలి కానీ ఇయ్యలే అంటే దేవుడు ఏదో తప్పు ఉంది, దేవుడు ఏదో తప్పు ఉంది. ఇది గర్వం. సాతాను అనుకున్నాడు ఇవ్వట్లా. ఆదాము అవ్వలు ఏమనుకున్నారు? మేము దేవతల్లాగా ఉండాలి కానీ దేవుడు ఉండని ఎట్లా, మరి ఏం చేద్దాం? ఆ పండు తింటే మేము దేవతలం అవుతామంట. గర్వము, అవిశ్వాసము, గర్వము. అంటే దేవుడు చెప్పిన మాట కంటే మాకు బాగా తెలుసు. ఇది చాలా గొప్ప ప్రమాదం అంటున్నారు. దేవుడు హీ లిటరల్లీ హేట్స్ ద ప్రౌడ్ పీపుల్. అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృప అనుగ్రహించును. యెహోవాకు హేయమైనవి 7 కలవు అంటాడు. ఏంటది? గర్వ హృదయం, అహంకారము గల కన్ను. దేవుడు హీ రెసిస్టెడ్ ద ప్రౌడ్. ఎవడైతే తను తగ్గించుకుంటాడో దేవుడు వాడిని హెచ్చిస్తాడు. దీన మనసు గల వారికి ఆయన ఆసన్నుడు, దీనులకు తన మార్గమును నేర్పిస్తాడు. గర్విష్ఠులను ఆయన దూరము నుండి ఎరుగును. ప్రాబ్లం ఏంటంటే అన్లెస్ వీఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దిస్, న్యాచురల్గా మనం గర్వం మనలో పెరిగిపోతుంది. అన్లెస్ వీ కాన్షియస్లీ అంటే మనల్ని మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం ఎక్కడికక్కడ కట్ చేసుకొని తగ్గించుకోకపోతే ఆటోమేటిక్గా మనలో పెరిగేది గర్వమే. ఉజ్జియా అనే రాజు చాలా భక్తి కలిగినటువంటి వాడు. రాయబడుతుంది, అతనికి ఆశ్చర్యకరమైన సహాయము లభించింది, దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఏమైంది? తన మనస్సును గర్వించి. ఈ గర్వం ఎక్కడ పుడుతుంది? హృదయంలో కదా. రండి, దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయి ఏం చేశాడు? యాజకులు వేయాల్సిన ధూపాన్ని నేను వేస్తాను. దేవుడు పిలవలేదు, దేవుడు ఆయనకు చెప్పలేదు. కానీ అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధనలో యాజకులు పాస్టర్ గారు రావడం లేట్ అయితే ప్రార్థన చేస్తే మళ్ళీ తప్పనుకోండి అంటే అట్లా అనేవాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక చోట ఎక్కడో పాస్టర్ గారు రాలేదు, 8 అయింది, 8:30 రాలేదు. ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేసి స్టార్ట్ చేశారు. ఆయన వచ్చి కూర్చొని ఇప్పుడు సౌలు సమూయేలు రాకుండా సౌలు బలర్పిస్తే ఏమైందో మీకు తెలుసా? ఇప్పుడు ఎవరు కొత్త నిబంధనలో స్పెషల్ యాజకులు లేరు. మనమందరం కూడా యాజకులైన సమూహం, బాధ్యతలు ఉంటాయి. అంతేగాని ఒకళ్ళు మాత్రమే చేయాలా, వీళ్ళు మాత్రమే చేయాలని కొత్త నిబంధన లేదు. సో ఆ కాంటెక్స్ట్ వేరే. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే పాత నిబంధనలో ఆ డిస్టింక్షన్ ఉంది. దేవుడు కొంతమందికి పని చెప్పాడు, వాళ్ళు మాత్రం అర్పించాలి.
కానీ ఇతను గర్వించాడు, నేను ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ దాట్ అనుకున్నాడు. సౌలు కూడా అదే కదా, సమూయేలు రావటం లేట్ అయింది. సౌలు అనుకున్నాడు, నేను ఎందుకు వెయిట్ చేయాలా, అర్పించొద్దాం. ఇది గర్వం. సరే, ఎప్పుడు దీనత్వం అనేది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవటం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు వారిని అడుగుతున్నాడు, ఏమంటున్నాడు, ఏం కావాలంటే దేవునికి, మా మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను కోరుకుంటున్నాడు. దీన మనస్సు కలిగి ప్రవర్తించటం. ఆహాబు అనేటువంటి రాజు బహు దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే ద్రాక్ష తోట కోసం నాబోతును చంపించాడు. కానీ అదే దుర్మార్గుడు దేవుని వర్తమానం విన్నప్పుడు తను తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రభువా నన్ను క్షమించు అన్నాడు. వెంటనే ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట నీవు చూచితివా అని దేవుడు తనను కనికరించాడు. మన దేవుడు వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద నివసించేవాడు. ఉన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడైనప్పటికీ ఆయన ఎవరి దగ్గర ఉంటున్నాడు అంటే దీన మనసు గలవారి యొద్ద. ఏంటి దీన మనసు అంటే? అందరు అక్కడ కూర్చుంటే కింద కూర్చోవడమా? అది కూడా దీనత్వం ఉండదు, కానీ అది ఎక్స్టర్నల్, మనస్సు లోపల. ఒక్కోసారి ప్రాబ్లం ఏంటంటే బయటికేమో మనకంటే దీనులు లేరు, కానీ లోపల మాత్రం వీళ్ళందరికంటే నేనే గొప్పండి, వీళ్ళందరూ పైన కూర్చున్నా నేను కింద కూర్చున్నాను. అర్థమవుతుందా నేను చెప్పేది? దీనత్వం అనేది బయటికి కనపడే లక్షణమేమి కాదు, మన హృదయంలో మన గురించి మనం ఏమనుకుంటున్నాం, ఇది ప్రాముఖ్యమైనది. కాబట్టి దీనత్వం అనేది దేవుడు కోరుతున్నాడు. పేతురు కూడా రాస్తూ అంటాడు, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద. లోకంలో చాలా సమస్యలు, కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కానీ, లేకపోతే సంఘంలో కానీ చాలాసార్లు సమస్యల కారణం ఏంటంటే దిస్ ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ. దీనత్వం అనేది లేకపోవటం అంటే ఏంటి? నన్ను గౌరవించాలి, నన్ను లెక్క పెట్టాలి. దీంతోనే చాలా సమస్యలు. దేవుని దగ్గర కూడా మనల్ని మనం హెచ్చించుకుంటే క్రైస్తవ్యం కానే కాదు. క్రైస్తవ లక్షణం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవటం. ఎందుకు? ఆయన తగ్గించుకున్నాడు. లేఖనాలు చూపించాలని చాలా చూపించవచ్చు, కానీ మనకు సమయం ఎక్కువగా లేదు కనుక నేను వాటిని చూపించట్లేదు. ఇప్పుడు రండి 1 కొరింథీ 13. నేనేం చెప్పాను ఇప్పటిదాకా? దీనత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పాను. దేవుడు దీనత్వాన్ని కోరుకుంటున్నాడు. హీ డిలైట్స్ ఇన్ ఇట్, హీ ఎంజాయ్స్ ఇట్. దేవుడు కనికరించాలంటే ఇట్లా నిలబడేవాడిని కనికరించడు. అయ్యా నా వల్ల కాట్లేదు అనేవాడిని. నరుల గుర్రముల బలమునందును నరుల కాలి సత్తువయందును ఆయన ఆనందించువాడు కాడు. తన కృప కొరకు వేడువారిలో, తన కొరకు కనిపెట్టుకుని వారిలో ఆయన ఆనందిస్తాడు. నాకు బలం ఉంది, నేను చేస్తాను, దాంట్లో దేవునికి ఏమో ఆనందం లేదు. నా వల్ల కాదు ప్రవ్వా, నేను చేతగాని వాడిని, దాంట్లో ఆయన కృప ఇస్తాడు. ఇప్పుడు రండి 1 కొరింథీ 13వ అధ్యాయం. ఆ లక్షణాలు ఏంటంటే ప్రేమ మత్సరపడదు, అసూయ పడదు. అసూయ అనేది ఎప్పుడు వస్తుందంటే వేరే వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు అంటే నేను మంచోడిని, వాళ్ళకంటే మంచోడిని, వాళ్ళకంటే బాగున్నాను, కానీ వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చాయి, రావట్లేదు. ఇగో వాళ్ళు స్టేజ్ ఎక్కారు, లేదా వీళ్ళు స్టేజ్ ఎక్కారు, లేదా వాళ్ళ ప్రాముఖ్యత వచ్చింది, వాళ్ళ పైన కూర్చోబెట్టారు, వీళ్ళ కింద కూర్చోబెట్టారు. అసూయ బైబిల్లో మనకు కనపడుతుంది. యోసేపు తన సహోదరులు, లేయా మీద రాహేలు అసూయ పడింది, సౌలు దావీదు మీద అసూయ పడ్డాడు. అసూయ అనేది అవతలకు నష్టం కాదు, మనకు నష్టం. మత్సరము ఎముకలకు కుళ్ళు. అవతల మీద అసూయ పడితే అవతల ఏం నష్టపోరు, అసలు వాళ్ళకేం సంబంధం లేదు, నష్టపోయేది మనం. సాత్వికమైన మనస్సు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఒకళ్ళ మీద అసూయ పెట్టుకుంటే అంటే ఎక్కువ వాళ్ళ గురించి. చాలాసార్లు విచారకరమైన సంగతి ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకునే బదులు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు, వాళ్ళు వీళ్ళు. ఇది గొప్ప ప్రమాదం, అసూయ, మత్సరము. దాంతో రెండవది ప్రేమ మత్సరపడదు,
డంబముగా ఇట్ విల్ నాట్ బోస్ట్, అనగా బ్రాగింగ్, డిస్ప్లేయింగ్, చూడు నాకెంతుందో కదా. ఇప్పుడంతా హోమ్ టూర్స్, కిచెన్ టూర్, బాత్రూమ్ టూర్. ఏంది మాకుంది మీరు చూడండి, మాకుంది మీరు చూడండి. చూపించుకోవటం, లోకమంతా ఈ చూపించుకునే బిజినెస్లో పడిపోయింది. ప్రజలు ఉన్నదాంతో సంతృప్తి చెందట్లే. వంట వండడం సమస్య కాదు. ఇప్పుడు వంట నువ్వు ఎట్లన్నా చేయి, ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఫోటో తీస్తే దట్స్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. వంట రుచి అదంతా పక్కన పోయింది, బెస్ట్ ఇట్లా అరేంజ్మెంట్ కనపడాలా. పెళ్ళిళ్ళలో డెకరేషన్ వెరీ ఇంపార్టెంట్. బ్రాగింగ్, చూపించుకోవటం, డంబము. గొలియాతు 40 దినాలు వచ్చి రండ్రా చూపిస్తున్నాడు. ఆశ్వేరోషు రాజు తన యొక్క వైభవాన్ని చూపించడానికి 6 నెలలు విందు చేశాడు. ఇక లాస్ట్ రోజు ఏం చూపిద్దామనుకున్నాడు? తన భార్యను చూపిస్తున్నాడు. చూడండి నా భార్య ఎంత అందంగా ఉందో. బ్రాగింగ్. ప్రేమ సంఘములో ఉప్పొంగదు. సంఘము ఇది ఎగ్జిబిషన్ కాదు కదా. మనం ఎంత అందంగా ఉన్నాము, మనం ఎంత బాగా పాడతాము, మనం ఎంత బాగా పనిచేస్తాము, మనకెంత నాలెడ్జ్ ఉందో, మనకెంత కాస్ట్లీ బట్టలు ఉన్నాయో, మనం ఎంత బాగా రెడీ అవుతామో చూపించుకునేదానికి సంఘం ఎగ్జిబిషన్ కాదు. ఈవెన్ బయట కూడా ఎగ్జిబిషన్ కాదు. ప్రేమ ఉప్పొంగకూడదు. ఉప్పొంగడం అంటే అర్థమేంటి తెలుసా? గాలి కొడతామే, బెలూన్లో గాలి కొడితే బెలూన్ ఉబ్బుద్దే, ఇన్ఫ్లేషన్. అట్లా ఉప్పొంగకూడదు. ఎవడో ఉప్పితే సుగు తగులుతుంది, దిగిపోతుంది. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. మూడవది, ప్రేమ ఉప్పొంగదు. డంబమేమో బయటికి కనపడుతుంది, ఉప్పొంగడమేమో లోపల ఉంటుంది. నేను మంచోడిని, నేను మంచి ఆత్మీయుడిని, లేకపోతే నేను ఇలా ఉన్నాను. ఇది సంఘంలో నష్టమే. ఇంకేం రాయబడింది అక్కడ? అమర్యాదగా, రూడ్. కళ్ళు కనపట్టలేదా, ఏం చేస్తున్నావు కదా. బయటకేమో ఆరాధన చేసేటప్పుడేమో ప్రభువా నేను పంది లాంటి దాన్ని, కుక్క లాంటి దాన్ని, నీచుడిని. ఈ లోపల వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటారు, ఎవరో కింద లేస్తారు వాష్రూమ్ కానీ, ఆ చేతులకి ఏదో కాలు తగులుతుంది. గుమ్మడే ఇట్లా నాగుపాము పుసలు, కళ్ళు కనపట్టలేదు, ఏం చూస్తున్నావు? అప్పుడే ఏమన్నావు? నేను పంది లాంటి దాన్ని, కుక్క లాంటిది. ఎంత ఆ దీనత్వం అంతా పోద్ది. చేతులకు తగిలింది పాపం, కానీ సరే తప్పే. అంత మాత్రాన మందిరంలోనే అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అమర్యాదగా ప్రవర్తించటం. క్రైస్తవ్యానికి అమర్యాదకి పొత్తు లేదు పిల్లలు. వీఆర్ నో వే. మనకు ఇన్సల్ట్ జరిగిన, మనకు అవమానం జరిగిన, మనం నిందించబడ్డా, మనకి హ్యూమిలియేట్ చేయబడ్డా, వీ హ్యావ్ నో రైట్ టు బిహేవ్ ఇన్ రూడ్నెస్. వీ షుడ్ నెవర్ బి రూడ్. దానికి ఇంకో లక్షణం ఏంటి? జెంటిల్నెస్, దీనమనస్సుతో సాత్వికము, మీక్నెస్. సాత్వికులు ధన్యులు. సాత్వికము, అమర్యాదగా నడవకపోవటం అంటే సాత్వికం. కాబట్టి ఈ యొక్క లక్షణములను మనం చూసినప్పుడు సంఘములో, ముఖ్యముగా దేవుని సంఘములో మనం ఉన్నప్పుడు ఈ లక్షణములు ఉండాలనేది పౌలు గారు ఆ యొక్క కొరింథీ సంఘానికి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా దీంట్లో 4 లక్షణాలు చూసాం కదా. 5వది, స్వప్రయోజనమును విచారించుకొనదు. సరే, అది కొంచెం ఓవర్లాప్ అవుతున్నాయి. అంటే దీనత్వం ఏం చేస్తుందంటే స్వార్థముతో కూడే ఉండదు. నాకేంటి, నాకేం లాభం. మనం 1 కొరింథీ పత్రికను మీరు చదివితే ప్రతి చోట పౌలు గారు చెప్పేది ఏంటి? మీ కొరకే మీరు జీవించకూడదు. రండి, నేను 2 విషయాలు చూసి ముగిచ్చేస్తాను. కొరింథీలకు రాయబడిన పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచబడ నొల్లను. 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయం స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకునవలనని అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను.
22వ వచనం, బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. 10వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. 33వ వచనం, ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ. కాబట్టి మనం మన కొరకే జీవించటం, మన కొరకు ఆలోచించటం అనేది బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు. రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం 7-8. మనలో ఎవడును చివరిగా 2 కొరింథీ 5:15 అందరం కలిసి చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 5:15, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచు. ఆ విధంగా మనము దీనులమై జీవించటానికి దేవుడు మనకి సహాయపడును కాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో 1 కొరింథీ 13వ అధ్యాయము ప్రేమ అధ్యాయం ద్వారా మా మధ్యలోకి తీసుకురాబడిన మీ యొక్క లేఖన భాగమును బట్టి వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవ జీవితం ఇదేదో క్రైస్తవులు అని పేరు పెట్టుకొని ఆనందించే జీవితం కాదు, కానీ ఇది క్రైస్తవ లక్షణములను కలిగి ప్రాక్టికల్ లైఫ్లో దేవుని యొక్క లక్షణములు మా జీవితంలో చూపించటం ప్రాముఖ్యం. అలాంటి దేవుని లక్షణం దీనత్వం. మా దేవుడు ఎక్కడ గర్వహృదయుడు కాడు. మా దేవుడు తన్ను తాను ఎంత తగ్గించుకోగలుగుతాడో అంత తగ్గించుకున్నటువంటి వాడు. ఆ విధంగా మీరు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చారు. మనుష్య రూపం మనుషుల పోలికగా పుట్టారు. దాసుని రూపం ధరించుకున్నారు. రిక్తునిగా ఏమీ లేనివాడుగా చేసుకున్నారు. మీ జన్మ, మీ జీవితం, మీ మరణం, నిజంగా దేవుడు ఎంత వైభవం కలిగినటువంటి వాడు. ఆ స్ప్లెండర్, ఆ మెజెస్టీ, ఆ ప్రభావం. యు లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ బికేమ్ ఎంప్టీడ్. ప్రభా, మేము చాలాసార్లు మాకున్నది చూపించుకోవాలని, మాకున్నది ప్రజల ముందు అందరికీ కనపడాలని, ప్రభా మమ్మల్ని కనికరించండి. ఈ ఎగ్జిబిటింగ్ మెంటాలిటీ నుంచి మమ్మల్ని తప్పించండి. మా తలాంతులు, మా ఎబిలిటీస్, మాకున్న ధనం, మాకున్న అందం, మాకున్న థింగ్స్ని మేము ఎగ్జిబిట్ చేసే వాళ్ళము కాకుండా ప్రభు యొక్క మహిమ కొరకు జీవించడానికి, దాని ద్వారా ఎవ్వరికి మేలు లేదు. మాకుంటే ఉండొచ్చు, దాన్ని అందరికి చూపించడం ద్వారా ఎవ్వరికి ఎదుటివానికి ఏం మేలు లేదు, లేనిపోని దుఃఖం తప్ప. ప్రభు, ఈ విషయంలో మేము సంఘంలో ప్రాముఖ్యంగా ఉన్నప్పుడు మేము అందరి కొరకు ఆలోచించడానికి కృప చూపించండి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం విచారించుకున్నదు. ఈ 5 లక్షణములు మాలో కలిగి ఉండడానికి కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనం మోకరించి